అసలే ఆ పంట కాలువలో పారే నీరు అంతంత మాత్రమే. ఆ నీటితోనే రైతులు కింద మీద పడి సాగు చేసుకుంటున్నారు. అయితే కొన్నాళ్లుగా ఆ కాలువలో చెత్తా చెదారం నానా వ్యర్థాలు తీసుకొచ్చి పడేస్తుండటంతో ఆ పంట కాలువలో పారే కొద్ది నీరు కూడా పారక వ్యవసాయానికి నీరందక రైతులు ఇక్కట్లు పడుతున్నారు. పిఠాపురం పట్టణం విరవాడ రోడ్లో గల వ్యవసాయ భూముల వద్ద ఉన్న పంట కాలువ వ్యర్థాలతో చెత్తా చెదారంతో నిండిపోయి నీరు పారక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కాలువలో వేసిన చెత్తా చెదారాలను రోజు తామే తీసుకుంటుండడం ఒక పనిగా మారి సరిగా వ్యవసాయం చేసుకోలేకపోతున్నామని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఈ విషయాన్ని ఇరిగేషన్ మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పుకున్నా పట్టించుకోలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు పట్టించుకోకపోతే పంట కాలువ మూసుకుపోయే పరిస్థితి చేరుతుందని, ఇకనైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. అంతేగాని ఆడవడ పడేసాడు ఆడ కడుక్కుంటే రోజు ఇక్కడ కూర్చుంటాను. దాంట్లో దిగనా కుదురుతుందా చైనా కుదురుతుందా? పొలాలు మేము చేసుకుంటున్నామండి కవులకి. ఈ ఆటో సీట్లు, ఆటో కవర్లు మొత్తం ఈ కోళ్ళు చెత్త అంతా తెచ్చి ఇక్కడ పారేస్తున్న కొబ్బరి డొక్కులు, ఈ పనసలు చుట్టూరు పనసలు పనసన ఆకులు మొత్తం నానాచందంగా పారేస్తున్నారండి. అందుచేత మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ మున్సిపాలిటీ కానీ కొంచెం మీరు పట్టించుకోవడం 2 సార్లు రైతులు పచ్చాంగా మేమే తవ్వించుకున్నాం సొంతంగా. మేము బోనం చేసుకుంటున్నామండి. ఇది ఈ కాలువ శుభ్రంగా కప్పడిపోతుందండి. 2 సార్లు మేము సొంతంగా తవ్వించుకున్నామండి. ఈ కొబ్బరికాయలు తెచ్చి పారేస్తున్నారండి పొలం పంట. ఈ ఊళ్ళో తవ్విన కొబ్బరి చెట్లు మొదలు తెచ్చిగా పారేస్తున్నారండి. ఈ చచ్చిన కోళ్ళు బత్తాలు తెచ్చిగా పారేస్తున్నారండి. ఈ ఆటో సీట్లు గట్రా తెచ్చి ఇక్కడ పారేస్తున్నారండి. ఈ కేబుల్ వైర్లు గట్రా తెచ్చిగా పారేస్తున్నారండి. ఎవరో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ మున్సిపాలిటీ కానీ పూసుకుంటారు. దయించి కొద్దిగా పూసుకుంటారండి. మా చేయాలండి పొలంలో నీరు బయటకు పోద్దండి. మా పొలాలు పాడకుండా ఉంటాయండి.